హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వంట ద్వారా మీకు చికెన్ టిక్కా ఎలా చేయాలో నేర్పించే ప్రయత్నం. ముందుగా బోన్లెస్ చికెన్ మనకు షాప్లో ఇస్తాడు. బోన్లెస్ చికెన్ తీసుకొని కారం, ఉప్పు, మసాలాలు, దానికి సంబంధించిన అన్నీ ఏమేం కావాలో అన్నీ చూపిస్తాను. అవన్నీ కలుపుకొని దాదాపు 1 గంట నుంచి 2 గంటల పాటు దాన్ని మాగబెట్టుకొని అప్పుడు వాటిని మనకు కన్వీనియంట్గా దొరికే స్టిక్స్ అవసరం కాకపోతే ఊర్లలో సైకిల్ పుల్లలతో సహా వాడచ్చు. నీట్గా కడుక్కొని వాటికి పెట్టి కేవలం మంట మీద మాత్రమే వాటిని వేడి చేసుకొని తింటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా చాలా బాగుంటుంది. ఈ చికెన్ తినడం మనం కర్రీస్ కంటే ఇది చాలా బెటర్. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. ఒక లుక్ వేద్దాం. సో ముందుగా ఫ్రెష్గా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీనికోసం కంప్లీట్గా బోన్లెస్ చికెన్ తీసుకొని కారపొడి, ఉప్పు తగినంత, ఇంకొంచెమే వేస్తున్నాను ఎందుకైనా మంచిదని. అల్లం వెల్లిపాయ ఇది కొంచెం ఎక్కువ వేసుకున్న నష్టం లేదు. ధనియాల పొడి, పసుపు, నిమ్మకాయ కూడా పిండుకుంటే హెల్త్కి కూడా మంచిది. కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే మిరియాల పొడి హెల్త్కి కూడా మంచిది, కొంచెం ఘాటుగా ఉంటుంది. అలాగే కబాబ్ మసాలా, కొద్దిగా ఆయిల్, ఎగ్స్ కూడా వేసుకుంటే అన్నీ వేసేసుకున్నాము. ఇక దీన్ని కలుపుకొని గట్టిగా ప్రతి ముక్కకు పట్టుకునేలాగా ఇలా ప్రతి ముక్కకు పట్టేలా కలుపుకొని ఒక 1 అవర్ మాగబెట్టుకుంటే ప్రతి ముక్కకు మంచిగా కారం, ఉప్పు పడుతుంది. అప్పుడు దాన్ని గ్రిల్లోకి తీసుకొని చేసుకోవాలి. సో ఇలా అన్ని మసాలాలు వాటికి సంబంధించిన అన్నీ మనం వేసింది కలుపుకున్నాను కదా. కలుపుకున్న తర్వాత అవన్నీ ఒక 2 అవర్స్ తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి ఎలా వాటిని ఏదైతే స్టిక్స్కు పెట్టాలో మీరు చూశారు. సో అవన్నీ నీట్గా, అంటే ఎక్కువ దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఆ స్టిక్స్కి పెట్టుకొని ఇప్పుడు మంట దగ్గరికి రావాలంటే స్టవ్ దగ్గర కావచ్చు, నిప్పుల పొయ్యి దగ్గరికి రావచ్చు, ఏదైనా మేము స్టవ్ పెట్టుకున్నాము. సో దాని దగ్గరికి వచ్చి ఇలా ఒక చిన్న ప్లేట్ దొరుకుతుంది మనకు, ఇది పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని మనం రెడీగా ఆల్రెడీ స్టిక్ చేసి పెట్టుకున్నాము అన్నిటికీ. సో చూస్తున్నాం కదా. సో ఇలా మొత్తం లోపల చికెన్ కూడా ఉడికేలాగా కాలబెట్టుకొని 5 పీసులు ఉన్నాయి దీనికి. ఇది కానీ అందులో అదిరిపోద్ది. మనం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. వేడిగా ఉంది, కాలుతుంది.
అదిరిపోయింది. చికెన్ టిక్కా చాలా ఈజీ ప్రాసెస్. ఇంకెందుకు ఆలస్యం, చూశారు కదా. ఆలస్యం లేకుండా మీరు కూడా రెడీ చేసేది. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.